ఆత్మనిర్భర భారత్ కింద స్వయంగా చిన్న తరహా ఆయుధాలు మందుగుండు సామాగ్రి రూపొందించుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. అదే సమయంలో యుద్ధం ఎప్పుడు సంభవించినా తగినంత సన్నద్ధతతో ఉండేందుకు ఆయుధాల నిల్వలను అంటే వార్ వేస్టేజ్ రిజర్వులను పెంచుకోవాలని భారత రక్షణ శాఖ భావిస్తోంది. పహల్గాం ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలి. సరిహద్దుల్లో చైనా పాక్లను ధీటుగా ఎదుర్కోవటానికి సాధారణ మందుగుండు సామాగ్రి నుంచి అత్యాధునికమైన ఆయుధాల వరకు అన్ని స్థాయిల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి భారత సైన్యానికి 100% స్వదేశీ మందుగుండు సామాగ్రి అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గత ఏడాది మందుగుండు సామాగ్రి 175 రకాల్లో స్థానికంగా 154 భారత్లో తయారైనవే ఉపయోగించారు. అంటే 88% లక్ష్యాన్ని సాధించారు. 100% లక్ష్యం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే నేవీ, ఎయిర్ ఫోర్సులు కూడా ఎక్కువ స్వదేశీ ఆయుధాలనే వినియోగిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలైన మ్యునిషన్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఈ ఆయుధాల తయారీలో కీలకంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేటు రంగం కూడా ఇందులో ప్రవేశించడం ముందడుగుగా చెప్పుకోవాలి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపైన భారత్ దాడులు చేసింది. దాంతోపాటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేసులపైన కౌంటర్ స్ట్రైక్స్ చేపట్టింది. ఇందులో 50కి పైగా భారీ ఆయుధాలతో పాటు చిన్నపాటి ఆయుధాలను కూడా వినియోగించింది. దీనితో చిన్న తరహా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అవసరాన్ని ఇది తెలియచెప్పింది. దీనితో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటి సమీకరణను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత సాయుధ బలగాలకు దాదాపు 100 మిలియన్ రౌండ్లు అవసరమైతే అందులో 70% ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేస్తోంది. ప్రస్తుతం 5.56 mm, 7.62 mm, 9 mm రౌండ్స్ తయారు చేస్తోంది. కాలం చెల్లిన వనరులు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఉత్పత్తుల్లో జాప్యం అవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదన కోసం అభ్యర్థనను కోరారు. అదానీ డిఫెన్స్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ ట్రూబో వంటి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ భాగస్వామ్యంతో వచ్చే త్రైమాసికంలో ఆయుధాల తయారీలో పాలు పంచుకుంటాయి. దాంతో ఉత్పత్తి 3 ఏళ్లలో రెట్టింపవుతుందని అంచనా వేస్తున్నారు. 2028 నాటికి ఏటా 200 నుంచి 250 మిలియన్ రౌండ్లు తయారు చేస్తారు. అలాగే కేంద్ర రక్షణ శాఖ ఈ సంస్థలకు ప్రోత్సాహకాలను కూడా అందజేస్తోంది. 5 ఏళ్ల పాటు 5,000 నుంచి 7,000 వరకు నిధులు అందజేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ సంస్థలైన మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ఆధునీకరణకు కూడా 2,000 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఈ రకంగా అటు ప్రభుత్వ రంగ సంస్థలకు, ఇటు ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తుండటంతో ఆయుధాల ఉత్పత్తులపైన ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. గతంలో ఎప్పుడు యుద్ధం వచ్చినా 10 నుంచి 15 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు తగినన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరించేది. 2016లో ఉరి దాడుల సందర్భంగా ఆయుధ నిల్వలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో కూడా ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. దీంతో భారత రక్షణ శాఖ 2018లో తన విధి విధానాల్లో మార్పులు చేసింది. 40 రోజుల పాటు భారీ స్థాయిలో యుద్ధం జరిగినా వెతుక్కోనవసరం లేని స్థాయిలో నిల్వలను ఉంచుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మందుగుండును నిల్వలను 150 మిలియన్ రౌండ్ల నుంచి 300 మిలియన్ రౌండ్లకు పెంచాలని నిర్ణయించుకున్నామని రక్షణ కార్యదర్శి సింగ్ ప్రకటించారు. ఆయా నిల్వలను కీలకమైన ప్రదేశాల్లో ప్రధానంగా LAC, LOC ప్రాంతాలతో పాటు వేగంగా తరలించడానికి వీలుగా సెంట్రల్ డిపోలలో ఉంచాలని నిర్ణయించారు. అలాగే అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మందుగుండు సామాగ్రి, ఆయుధాల విడిభాగాలను కొనుగోలు చేయడానికి వీలుగా సాయుధ బలగాలు, వైస్ చీఫ్లకు ప్రభుత్వం ఆర్థికపరమైన అధికారాలను ఇచ్చింది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా రక్షణ శాఖ తనను తాను నవీకరించుకుంటోంది అని చెప్పడానికి ఇదే సాక్ష్యం.